నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. భారతీ ఛానల్ ప్రేక్షకులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకుంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటుతోంది. సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పయనిస్తోంది. పెరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగురవేసి దేశాల్లో భారతదేశం అగ్రగామిగా నిలుస్తోంది. మహనీయుల ఆశయ సాధనతో స్వాతంత్ర ఫలాలు సాధించాం. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం. దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటుతూ సాగిన వేడుకలు రాష్ట్ర అభివృద్ధికి అద్దం పట్టిందని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి దశలో రాష్ట్రం మరింత ముందుకు సాగుతోందని తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు టి సుదర్శన్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ స్టాళ్లను ముఖ్య అతిథి సందర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణ అభివృద్ధి, డైరీ, పశువర్ధక, అటవీ, విద్య, వైద్య, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, నీటి పారుదల, సమగ్ర శిక్ష అభియాన్ తదితరుల శాఖల స్టాళ్లను పరిశీలించారు. అలాగే గ్రామీణ అభివృద్ధి, ఆర్టీసీ, విద్యుత్, పౌర సరఫరాలు, హౌసింగ్ తదితర శాఖల శకటాలను, ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రతిభ కనబర్చి పథకాలు సాధించిన పోలీసు సిబ్బందికి మెడల్స్ బహుకరించారు. స్వాతంత్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్ భూపత్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్యతో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, అధికారులకు, మీడియా మిత్రులకు, నాతో వచ్చేసిన ఎమ్మెల్యేలకు నా శుభాకాంక్షలు మరియు విద్యార్థులకు నా ఆశీస్సులు. స్వాతంత్రం సాధించి 79 సంవత్సరాలు పూర్తయినాయి. 79 సంవత్సరాల్లో భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించి భిన్నత్వంలో ఏకత్వంలో నిరూపించుకున్నాం. ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటు చెప్తూ ముందుకు సాగుతా ఉంది. ఈ సందర్భంగా స్వాతంత్రం కొరకు జీవితాలను త్యాగం చేసిన వారిని ఒకసారి అందరం సమర్పిద్దాం. గాంధీజీ
సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఇంచే స్వాతంత్ర మహాసంగ్రామానికి గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట కథనాన్ని పరిచయం చేసింది మహాత్మా గాంధీ సారథ్యంలో. బయట శత్రువులైనా బ్రిటిషులైనా యుద్ధం గెలిచిన మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం అసమానతలు పోరాటానికి నంది పంపిన మనం సంధించుకున్న స్వాతంత్రం పోరాటం చేసుకున్న స్వాతంత్రం పాలనతో పునాదులు వేసుకున్నాం. స్వాతంత్రం ఏప్రిల్ నాటికి భారతదేశం చిన్న చిన్న రాష్ట్రాలుగా భిన్న భాషలుగా భిన్న ప్రాంతాలు మరియు వ్యక్తుల మధ్య అవమానంతో నిన్న స్వాతంత్రం అంటే ప్రతి పౌరుడికి కనీసం సౌకర్యాలు కూడు గుడ్డ లభించే ఉండడం తమ కాళ్ళపై తమ స్వచ్ఛంగా. నిర్మల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం జాతీయ గీతం, దేశభక్తి గేయాలను ఆలపించారు. కలెక్టర్కు పోలీస్ సిబ్బంది గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా భైన్సా మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ తూమల్ల దత్తాద్రి జెండాను ఆవిష్కరించి జాతీయ జెండాకు వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కృషి చేయాలని చైర్మన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, కార్మికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బైన్సా పట్టణంలోని ఆల్ఫోస్ పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎంఐఎస్సి చైర్మన్ వెంకటరమణ, సుహాస్, బైన్సా జూనియర్ సివిల్ జడ్జి అరుణ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ఐలు దయాల్, దేవరాజ్, న్యాయవాది అంజద్ షేక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చట్టాలను గౌరవించాలని, మైనర్ డ్రైవింగ్ వంటి చట్టవిరుద్ధ చర్యలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధిలో యువత బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీతో పాటు ఎందరో మహనీయులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. పాడి పంటలు బాగా పండి మంచి దిగుబడులు రావడంతో పాటు అందరికీ పని లభించేలా భగవంతుడు సమృద్ధిగా వర్షాలు కురిపించాలని ఆయన కోరారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గల మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించి ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం వీరులు చేసిన త్యాగాలు భరతమాతకు దివ్య తిలకాలు దిద్దాయని భారతీ ఛానల్ ఎండి గాదే కృష్ణ, డైరెక్టర్ లక్కోర రాజేందర్ అన్నారు. దేశ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత యువతపైనే ఉందని వారు పేర్కొన్నారు. నగరంలోని స్థానిక పద్మానగర్ వద్ద గల భారతీ డిజిటల్స్ ఛానల్ కార్యాలయం ఎదుట స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన భారతీ ఛానల్ ఎండి గాదే కృష్ణ, డైరెక్టర్ లక్కోర రాజేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మాట్లాడుతూ జాతీయోద్యమ సంగ్రామంలో మడమ తిప్పకుండా వేసిన అడుగులు భారత జాతి మోములకు నవ్యకాంతులు దిద్దాయని అన్నారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఉందని, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని కోరారు. జిల్లా ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీల నేతలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, భారతీ ఛానల్ ప్రేక్షకులకు, ఉద్యోగులకు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీ ఛానల్ యాజమాన్యంతో పాటు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరుల సేవలు మరువలేవని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగిపోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ఖలీల్వాడి ప్రాంతంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ప్రైవేటు ఆసుపత్రులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని, సేవాభావంతో వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు స్థానికులతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్ ఆవరణలో జరుగుతున్న ఈ పతాకావిష్కరణ సన్ రైజ్ డాక్టర్ బృందానికి, ఇతర సిబ్బందికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎంతోమంది ప్రాణత్యాగంతో సాధించుకున్న ఈ స్వతంత్రము, ఈ సందర్భంగా వారిని స్మరించుకునడం మనందరి బాధ్యత. వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ సంవత్సరము 80వ ఒక ప్రత్యేకమైన సంవత్సరం ఇది. ఎందుకంటే 150 సంవత్సరాల క్రితము వందే మాత్రం గీతాలాపన రచించడం జరిగింది. అప్పుడు ఆంగ్లేయుల పరిపాలనలో ఈ వందే మాత్రం ఒక స్ఫూర్తిగా, స్వతంత్రం కోసం పోరాడే యోధులకు ఒక స్ఫూర్తిగా ఈ వందే మాత్రం గేయము అందరికీ కూడా ఈరోజు కూడా మనం వందే మాత్రం పాడితే ఒక అద్భుతంలో ఒక మనం వైబ్రేషన్స్. ఈ సంవత్సరము ప్రభుత్వ అధికారికంగా ఈ వందే మాత్రాన్ని పాడవలసిందిగా ఒక జియో తీసుకురావడం జరిగింది. ఇది ఈ సంవత్సరం ప్రత్యేకమైంది. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను చేసింది. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఆయన వెంట కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎమ్మెల్యేలు భూపత్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి నిజామాబాద్ జిల్లా కేంద్రం వేదికగా మారింది. కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా కార్డులను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరవేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త విజన్తో వెళ్తున్నారని తెలియజేశారు. సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
ఫలితంగానే స్వాతంత్ర ఉద్యమ ఫలితాలు సాధించుకుంటున్నామని సీనియర్ సివిల్ జడ్జి భవ్యశ్రీ అన్నారు. సివిల్ కోర్టులో ఘనంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను జరుపుకున్నారు. భీమ్గల్ పట్టణంలోని సివిల్ కోర్టు ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా భీమ్గల్ పోలీస్ బలగాలు త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి భవ్యశ్రీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జడ్జి భవ్యశ్రీ జడ్పీహెచ్ఎస్ విద్యార్థినులకు నోట్బుక్స్, పెన్నులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. భీమ్గల్లో నూతనంగా సివిల్ కోర్టు ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా కోర్టు ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే కోర్టు ఏర్పాటు చేసుకోవడంతోనే బాధ్యత పూర్తి కాదని, సమాజంలో నేరాల రేటు పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జడ్జి భవ్యశ్రీ పేర్కొన్నారు. అదేవిధంగా భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ బొదిరె నాగమణి స్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్టణ మండల ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ సమగ్రత, శాంతి, అభివృద్ధి కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడిన వారి సేవలు మరువలేవని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే ఈరోజు స్వాతంత్ర ఫలాలు సాధించుకుంటున్నామని ఆయన తెలియజేశారు. ఆర్మూర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి జెండాకు వందనం చేశారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న మన దేశం కొన్ని లక్షల మంది రాష్ట్ర శృంఖలాలు తెంపడానికి తమ ప్రాణాలు అర్పించారు. ఈ దేశం ఊరికనే రాలేదు. ప్రతి ఒక్కరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేసుకొని ఒంటి నిండా గాయాలతోని అండమాన్ జైళ్లలో మగ్గి 200 సంవత్సరాలు పోరాటం చేసిన ఈ భూవన్నను జెండాను ముద్దాడటానికి భారతదేశంలో తల్లడింది ఒకప్పుడు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, దేశంలో ఏమైనా సమస్యలు ఉంటే దేశం లోపలనే పరిష్కరించాలి. విదేశీ శక్తుల చేతుల్లో కుట్రలో భాగం కాకూడదు. ఏ వర్గాలైనా, ఏ నాయకులైనా, ఏ పార్టీ వారైనా ఫస్ట్ నేషన్, ఫస్ట్ భారతదేశం, ఈ భారత మాత. ఇక ముందు నిన్న చెప్పినట్లే మళ్ళీ చెప్తున్నాను, ఆర్మూర్లో కానీ, చుట్టుపక్కల కానీ, తెలంగాణలో ఎవ్వడన్నా భారత మాతకు వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా ఒక్క పదం మాట్లాడి మళ్ళీ పదం మాట్లాడడానికి నాలుక కూడా ఉండకూడదు. కాబట్టి ఈ దేశం వికసిత భారత్ కావాలా, విచ్ఛిన్న భారత్ కావాలి. శ్రావణ నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసాన్ని శ్రావణ మాసంగా భావిస్తారని ఆలయ పూజారి నంబి పార్థసారథి తెలియజేశారు. విష్ణుమూర్తితో పాటు వరలక్ష్మి, గౌరీ, సంతోషిమాత, హయగ్రీవ, సదాశివ, సుబ్రహ్మణ్య స్వామితో పాటు శ్రీకృష్ణ, రాఘవేంద్ర స్వామి దేవతలకు శ్రావణ మాసం ఎంతో ప్రీతికరమని ఆయన తెలియజేశారు. భీమ్గల్లోని శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం భీమ్గల్ ప్రాంతం నుంచే కాకుండా నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణతో లింబాద్రి గుట్ట మారుమ్రోగింది. శ్రావణ శనివారం సందర్భంగా ఆలయ గర్భగుడిలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. మరికొందరు భక్తులు కాలినడకన కొండపైకి చేరుకొని తమ భక్తిని చాటుకున్నారు. శ్రావణ మాసంలో శ్రీ స్వామివారికి సాహిత్యం సమర్పించి దర్శనం చేసుకున్న తర్వాతే ఉపవాస దీక్ష విరమించడం తమ కుటుంబ ఆచారమని పలువురు మహిళా భక్తులు తెలియజేశారు. కొందరు భక్తులు కొండపైనే వంట చేసుకుని ఉపవాస దీక్షను కొనసాగిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తురాలు స్వప్న మాట్లాడుతూ తమ ఇంటి దైవమైన లింబాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చామని తెలియజేశారు. తన తమ్ముడి ఆరోగ్యం విషమంగా ఉన్న సమయంలో స్వామివారికి మొక్కుకోవడంతో ఆరోగ్యం కుదుటపడిందని, అందుకే స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నామని చెప్పారు. డాక్టర్లు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. లింబాద్రయ్య పుణ్యాన మా తమ్ముడు మంచిగా. ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇక్కడికి మీరు? నేను రాబట్టి 6-7 సంవత్సరాలు అవుతుంది. నా అత్తగారు ప్రాబ్లమ్స్ చాలా ఉండే, అన్ని దేవుడి దయ వల్ల.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి మాట్లాడుతూ శ్రావణ మాసం హరిహరులకు ఎంతో ప్రీతికరమైన మాసమని తెలియజేశారు. అన్ని మాసాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందన్నారు. ఈ మాసం శుభాన్ని సూచిస్తూ శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తుందని పురాణాలు చెబుతున్నాయని వివరించారు. అందుకే శ్రావణ మాసాన్ని సకల దేవతల మాసంగా కూడా పిలుస్తారని, ఆది దేవుళ్లను కొలిచి కోరిన వరాలు పొందే పవిత్రమైన మాసం కావడంతో ఈ మాసం మొత్తం పండుగలు పర్వదినాలతో నిండి ఉంటుందని నంబి పార్థసారథి తెలియజేశారు. జోడులింగాల రూపంలో వెలిసి ఉన్న కారణంగా ఇది హరిహర క్షేత్రంగా పరమ ప్రసిద్ధమై ఉన్నది. ఈ శ్రావణ మాసమును పురస్కరించుకొని మన కొండపైన లింబాద్రిగుట్ట స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు, తర్వాత హయగ్రీవ జయంతి, ఉపాకర్మ మరియు కృష్ణ జయంతి, ఉట్లోత్సవము మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా నిర్వహించబడును. ఇవే కాక ప్రతి శనివారము స్వామివారి భక్త కోటి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతస్తులంతా కూడా ఉపవాస దీక్షలో ఉండి స్వామివారి దర్శనానికై కొండపైకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఒక వైశిష్ట్యం ఏమి అని అంటే, ఈ శ్రావణ మాసమును పురస్కరించుకొని స్వామివారి భక్తులంతా కూడా సనాతనంగా ఈ నెల రోజులు ఉపవాస దీక్ష ఆచరణ చేసేవాళ్ళు. కాలమాన పరిస్థితులను అనుసరించి పౌర్ణిమ వరకు ఉపవాసమును ఆచరణ చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి నివేదనకు సాహిత్యమును సమర్పణ చేసి తర్వాతనే వాళ్ళ ఉపవాస దీక్ష అనేటువంటివి విరమిస్తారు. ఆ రకంగా ప్రతి శనివారము స్వామివారి భక్తులంతా కూడా స్వామివారి దర్శనానికి వస్తారు. విశేషంగా 3వ సోమవారం కూడా శ్రావణ శనివారం సందర్భంగా భీమ్గల్లోని చొక్కయ్యగుట్టపై భక్తుల సందడి నెలకొంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భీమ్గల్ పట్టణంలోని చొక్కయ్యగుట్టపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రావణ శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసంలో శనివారం కావడంతో భీమ్గల్తో పాటు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తుల రాక ప్రారంభమై రోజంతా కొనసాగింది. క్యూ లైన్లో బారులు తీరిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల్లో విశ్వాసం ఉంది. దీంతో పరిసర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో భక్తులు చొక్కయ్యగుట్టకు తరలివచ్చారు. భీమ్గల్ సబ్ స్టేషన్ వెనకాల కదా చొక్కయ్యగుట్ట వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది చాలా 5 సంవత్సరాల నుంచి ఫస్ట్ నుంచి పురాతన ఆలయం, కానీ 5 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ప్లేస్ చేసి చేసి బాగా కష్టపడి ఇంత పెద్ద డెవలప్మెంట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరి దగ్గరికి ఎవరి దగ్గరికి పోయినా ఇట్లా మరి వెంకటేశ్వర స్వామికి డెవలప్మెంట్ కోసం వచ్చినాం. మీ వంతు ఏదైనా తోచింది చేయాలంటే ప్రతి ఒక్కరు కాదనకుండా ప్రతి ఒక్కరు ముందరికి వస్తారు. పోయిన ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు అలా అనుకున్నది జరుగుతుంది. దైవానుసంగా అంత మంచి జరుగుతుంది. ఇంకా ఇంకా ముందు ఇంకా దీన్ని పెద్ద చేసి ఇంకా ఈ ప్రతి శనివారం సత్రం సాధించినాం. ఇప్పుడు ఇది ఇంకా కంటిన్యూ చేసుకుంటా ముందుకు తీసుకుపోతాం. దీనికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కావాలి. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పొతంగల్ కోటగిరి రుద్రూర్ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. మహనీయుల ఆశయాలను కొనియాడుతూ జాతీయ జెండాను ఎగురవేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కోటగిరి పొతంగల్ మండలాల్లో స్వాతంత్ర వేడుకలను అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. కోటగిరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కోటగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బర్ల మధుకర్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కె గంగాధర్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ జి విష్ణు, ఏఎంసీ కార్యాలయంలో చైర్మన్ హనుమంత్ జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే బస్టాండ్ ఆవరణలో వివిధ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వారికి స్వీట్లను పంపిణీ చేశారు. మరోవైపు రుద్రూర్, మోస్రా మండల కేంద్రాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీ ప్రేమ్దాస్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మనోజ్ కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తారాబాయి,
ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ బాలగంగాధర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఐకేపీ కార్యాలయం, చేనేత సహకార సంఘంతో పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల్లోనూ జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మరోవైపు మోస్రా మండల కేంద్రంలోనూ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల సమీకృత భవనంలో తహసీల్దార్ ధన్వాల్, ఎంపీడీఓ శ్రీనివాస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రామ చావిడి వద్ద గ్రామ పెద్దలు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భూపాల్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. మండలంలోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ రాజకీయ పార్టీ కార్యాలయంలోనూ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను అధికారులు, నాయకులు స్మరించుకున్నారు. ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎడపల్లి మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు 17 గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సహకార సంఘాల వద్ద మువ్వన్నెల జెండా రేపరేపలాడింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ దత్తాత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ శంకర్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముత్యాల రమ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వినీత్ రెడ్డి, పశువైద్య కార్యాలయం వద్ద డాక్టర్ ప్రమోద్, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ది రామేశ్వర్ జెండాలను ఎగురవేశారు. ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం రాజేందర్, ఎడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో చైర్మన్ పోల మల్కారెడ్డి, ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గంగాశంకర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రవికుమార్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. డిచ్పల్లి మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు దర్పల్లి ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, పవర్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, తెలంగాణ విశ్వవిద్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. ఇక డిచ్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంబర్ సింగ్ రాథోడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నాయకులు స్మరించుకున్నారు. కార్యకర్తలు భారత్ మాతాకి జై, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని అంబర్ సింగ్ రాథోడ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ సహా ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని పొలసాని శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశాలతో డిచ్పల్లిలో వేడుకలను ఘనంగా నిర్వహించామని అమృతాపూర్ గంగాధర్ తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ విశ్వవిద్యాలయంలోనూ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆగస్టు 15 భారతీయులందరికీ పర్వదినమని, స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వేచ్ఛను అందించారని వైస్ ఛాన్సలర్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం కేవలం జెండా ఆవిష్కరణకే పరిమితం కాకుండా స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలను అందించడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలని ఆయన సూచించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దరిపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, పవర్ స్టేషన్ సలహా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, వివిధ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ టి శాంత ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ గీతాన్ని ఆలపించడంతో పాటు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ టి శాంత మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ శ్రీనివాస్, డిటి సాయిలు, ఎంపీడీఓ మారుతి, ఎంపీఓ శ్రీధర్,
సర్పంచ్ చెలిమల శ్రీనివాస్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ చిన్న బాలరాజు, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, ఆర్ఐ రాజేశ్వర్, బీజేపీ మండల అధ్యక్షుడు జీర్ మహిపాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేష్తో పాటు ఐకేపీ సిబ్బంది, విఓఏలు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, యువత పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారని విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సవితారాణి అన్నారు. శాంతి, అహింసతో పాటు సాయుధ విప్లవ పోరాటాల ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆమె పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తి గీతాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. 100 ఏళ్ల బానిస సంఖ్యల నుంచి భారతదేశానికి విముక్తి కల్పించేందుకు మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని ముఖ్య అతిథులు కొనియాడారు. వారి పోరాట స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సో మీరు అంటే మానసిక వికలాంగులు అయినా సరే, తర్వాత అందులైనా సరే, మీలో ప్రతిభ కానీ టాలెంట్ కానీ వేరే వాళ్ళకి ఎవరికి తీసుకోలేకుండా చాలా బాగా టాలెంట్ ఉంది. సో ఐ రియలీ అప్రిషియేట్ యూ కిడ్స్ అండ్ మీకు ట్రైన్ చేసిన మీ టీచర్స్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ పై గురించి, తర్వాత పిఆర్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కగా మాట్లాడారు. డ్యాన్స్ కూడా కోఆర్డినేషన్ కానీ అంతా కూడా చాలా బాగుంది. సో ఇలాంటి సెలబ్రేషన్స్లో ఒక పార్ట్ అయినందుకు నేను కూడా సంతోషిస్తున్నాను. వన్స్ అగైన్ స్వాతంత్ర ఫలాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదల ప్రజల చెంతకు చేరవేయడమే తమ పార్టీ కర్తవ్యమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ అన్నారు. నగరంలోని బహుజన కాలనీలో బహుజన సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేద ప్రజల చెంతకు చేరవేయడమే తమ కర్తవ్యం అన్నారు. ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం దేశానికి స్వాతంత్ర్యం సిద్ధింపజేసిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అందులో భాగంగానే రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సేవా సొసైటీ నాయకులు మారుతి, నాయకులు మెహబూబ్, దుర్గా ప్రసాద్, ఆరిఫ్, అఫ్సర్, లావణ్య, రమ తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర అనంతరం భారతదేశ ప్రజలంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని, అలాగే ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో గల రైస్ మిల్లర్స్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు దయానంద్ గుప్తా, వడ్డీ మోహన్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం అనేక మంది బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రాన్ని సాధించుకున్నామన్నారు. నాటి నుండి దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం ప్రపంచ దేశాలలో అగ్రస్థాయిలో నిలిచిందని తెలియజేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి జీవన ప్రమాణాలు మరింత పెరగాలని కోరారు. అలాగే రైతులు పంటలు పండించి మంచి దిగుబడులు సాధించాలని కోరుతూ జిల్లా ప్రజలకు, రాజకీయ నాయకులకు, ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలని ఎందరో మహానుభావులు స్వాతంత్ర పోరాటంలో యోధులై బ్రిటిష్ పాలన 200 సంవత్సరాలను అంతమొందించి 80 సంవత్సరాల కిందట 1947 సంవత్సరంలో స్వాతంత్రం సాధించుకొని అతి పెద్ద 140 కోట్ల విశాలమైన భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు 140 కోట్ల భారతీయ దేశం ఏ రకంగా ప్రజాస్వామ్యంగా నడుస్తుంది, డెమోక్రసీలో ఏ రకంగా ప్రయాణిస్తూ ఉందని ప్రతి ఒక్కరు కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు.
స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలా కృషి చేసి ఇలాగే ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామని ఎన్డీసీసీ బ్యాంక్ సీఈఓ వేదం నాగభూషణం అన్నారు. ప్రతి ఒక్కరికి ఆయన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని ఎన్డీసీసీ బ్యాంకు పైన బ్యాంకు సీఈఓ వేదం నాగభూషణం జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు జ్ఞాపికలను సత్కరించారు. జిల్లా ప్రజలకు, రైతులకు, తమ కస్టమర్లకు, అలాగే వ్యాపారవేత్తలకు ప్రతి ఒక్కరికి ఆయన 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ అనుపమ, మేనేజర్ రాధా, డీజీఎం లింబాద్రి, అలాగే బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఎందరో వీరులు తమ ప్రాణాలను త్యాగం చేయడం ద్వారానే స్వాతంత్ర్యం సిద్ధించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేందర్ రెడ్డి అన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని, అప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. నగరంలోని అర్సపల్లి వద్ద గల నిజాం ప్యాలెస్ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, రాంభూపాల్లను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నరేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి, రాంభూపాల్ మాట్లాడుతూ ప్రజలంతా మత సామరస్యంతో ఉండి దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని కోరుతూ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ మొయిన్ యూనుస్, నిజాం ప్యాలెస్ యాజమాన్యం అబ్దుల్ ఖాదర్, సయ్యద్ అజీంతో పాటు అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తేవడానికి ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్వాతంత్ర్యం తెచ్చుకోవడం జరిగిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి గుర్తు చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమ సిబ్బందితో పాటు ప్రజలకు, పాఠకులకు, విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 80 సంవత్సరాలుగా 15 ఆగస్టు అనేది జరుపుకుంటూ ఉన్నాము. అదేవిధంగా జిల్లా ప్రజలకు, మరి పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా విద్యార్థులకు, మా స్టాఫ్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ స్వాతంత్రం రావడానికి కారణం చాలామంది కష్టపడి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో ఉద్యమం చేసి ఈరోజు స్వాతంత్రం తీసుకోవడానికి కారణం వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. దేవున్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగి భారీ చోరీని కేసులు ఛేదించారు. కేసుకు సంబంధించి ఓ నిందితుడిని అరెస్టు చేసి అతడి నుంచి 16 తులాల బంగారు ఆభరణాలతో పాటు 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా దేవున్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసిన దొంగ ఇంట్లో నుంచి 16 తులాల బంగారు ఆభరణాలు, 50,000 నగదును అపహరించాడు. కేసును సీరియస్గా తీసుకున్న దేవున్పల్లి పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తును చేపట్టారు. వారం రోజుల్లోనే నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి చోరీకి గురైన 16 తులాల బంగారు ఆభరణాలతో పాటు 50,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సిసిఎస్ టీం, కామారెడ్డి రూరల్ పోలీసుల ప్రత్యేక బృందాల పనితీరును ఉన్నతాధికారులు అభినందించారు. కంప్లైంట్ వచ్చిన తర్వాత క్లూస్ తోటి స్పెషల్గా సీసీఎస్ టీమ్స్ వాళ్ళు మొత్తం దాన్ని వర్కౌట్ చేయడం తోటి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఆ అక్యూజ్ వద్ద శ్రీనివాస్ అదే లొకాలిటీలో ఒక 2 గల్లీల అవుతుందా ఉండే వ్యక్తి. ఇతను కొన్ని కారణాల చేత కొంచెం ఫినాన్షియల్గా బాగా చిక్కుపోయాడు. రీసెంట్గా జరిగిన ఫైనాన్షియల్ కూడా అతని ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాకుండా అతను కొంచెం ఫినాన్షియల్గా చాలా లోలో ఉన్న టైంలో ఈ దొంగతనాలతో ఈజీగా సంపాదించుకునే ఉద్దేశంతో అతను ఈ దొంగతనం చేయడం జరిగింది. అతను దొంగతనం చేశాక ఆ సీన్ ఆఫ్ క్రైమ్ కూడా చాలా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. బట్ స్టిల్ మన క్రైమ్ టీమ్స్ అంతా కూడా చాలా కష్టపడి దొంగతనాన్ని ఛేదించడం జరిగింది. అండ్ అతని వద్ద నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు డిస్ప్లే చేసిన బంగారము, మొబైల్ ఫోన్ అండ్ 50,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. అండ్ మిగతా ఏవైతే ఉందో వాళ్ళు కూడా మనకు పోలీస్ కస్టడీలో మిగతా వివరాలు తెలిసి ఇతనికి ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అటువంటిది ఏం లేదు.
బస్ స్టాండ్ ఎఫెన్స్ చేయడం జరిగింది. సో సీసీ కెమెరా ఆధారంతో మరియు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ దొంగలు పట్టుకున్న సిసిఎస్ అండ్ టీమ్స్కి మరియు కామారెడ్డి రివర్ సర్కిల్ టీమ్స్కి కూడా ప్రత్యేకంగా అభినందనలు. మహనీయుల త్యాగాలతో సిద్ధించిన దేశ స్వాతంత్రాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రైవేట్ కార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ రెడ్డి అన్నారు. నగరంలోని బస్టాండ్ ఎదుటగల ప్రైవేట్ కార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో అధికారులు పాల్గొని మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. బోధన్ పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను మున్సిపల్ చైర్మన్ పద్మా శరత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ విఠల్ జాతీయ జెండాను ఎగురవేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరోవైపు ఆఫీసర్స్ క్లబ్లో ఆర్డీఓ విజయ్ కుమారి జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాల మధ్య బోధన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నగరంలోని 9వ డివిజన్ పరిధిలోని ఇంద్రాపూర్, నాగారం ప్రాంతాల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అమర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, వినూత్న ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో 9వ డివిజన్లో పండుగ వాతావరణం నెలకొంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాద పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని సరస్వతి నగర్లో ఉన్న పరిషత్ కార్యాలయం వద్ద జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల ఉద్యమాలు, ప్రాణత్యాగాల ఫలితంగానే బ్రిటిష్ వలస పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. నేడు స్వేచ్ఛాయుత జీవనం సాగిస్తున్నామని తెలియజేశారు. దేశ సార్వభౌమత్వానికి సవాలుగా మారిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని, సైనికుల ధైర్య సాహసాలు అభినందనీయమన్నారు. యువత దేశభక్తితో ముందుకు సాగుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకుంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటుతోంది. సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పయనిస్తుంది. పెరేడ్ గ్రౌండ్లో జాతీయ ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా నిలుస్తోంది. మహనీయుల ఆశయ సాధనతో స్వాతంత్ర ఫలాలు సాధించాం. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారతి ఛానల్.